హలో, నా పేరు డాక్టర్ ప్రశాంత్. ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో హెడ్ నెక్ ఆంకో సర్జన్ని. ఇవాళ మనం థైరాయిడ్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ క్యాన్సర్ మనం ఈ ఆధునిక కాలంలో చూసుకుంటే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అది. హెడ్ అండ్ నెక్లో చూసుకుంటే నోటి క్యాన్సర్ తర్వాత థైరాయిడ్ క్యాన్సర్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం, ముఖ్యంగా ఆడవాళ్ళలో. ఇప్పుడు ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, వాటి సూచనలు ఏంటి, క్యాన్సర్ అనేది మనం ఏమేమి టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు, వాటి ట్రీట్మెంట్ ఏంటి, ఇవాళ తెలుసుకుందాం. థైరాయిడ్ క్యాన్సర్ గురించి తెలుసుకునే ముందు మామూలుగా థైరాయిడ్ రోగాలు ఎలా ఉంటాయి, థైరాయిడ్లో గడ్డలు ఏమేమి ఉంటాయి, వీటి గురించి ఒక చిన్న అవగాహన తెలుసుకుందాం. థైరాయిడ్ అనేది మనకి గొంతులో కింద భాగంలో అది మన శరీరంకి చాలా ఒక ముఖ్యమైన ఆర్గన్ అన్నమాట. ఇప్పుడు మనం సాధారణంగా వాడుక భాషలో థైరాయిడ్ అని వింటూ ఉంటాం. అంటే ఏంటంటే థైరాయిడ్ ఉత్పత్తి చేసి దానివల్ల శరీరం అది కరెక్ట్గా పనిచేసేటట్టు వచ్చే హార్మోన్ ఏదైతే ఉందో ఆ ఉత్పత్తిలో ఇబ్బందులు ఉండొచ్చు. అప్పుడప్పుడు ఎక్కువగా ఉత్పత్తి ఉండొచ్చు, అప్పుడప్పుడు తక్కువగా ఉత్పత్తి ఉండొచ్చు. వీటిని హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ అంటాం. ఇదేంటంటే సాధారణంగా ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అంటాం అన్నమాట. సో ఎక్కువ ఉత్పత్తి ఉన్నా తక్కువ ఉత్పత్తి ఉన్నా వీటిని మందుల ద్వారా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా థైరాయిడ్ ఉత్పత్తిలో ఏమి ఇబ్బంది లేకపోయినా థైరాయిడ్ అనేది ఎక్కువ సైజులో పెద్దదిగా ఉంటుంది. గొంతుకి కింద భాగంలో పెద్ద సైజు ఒక కాయలాగా కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువగా ఆడవాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం గాయిటర్ అంటాం. ఇదేంటంటే థైరాయిడ్ అనేది ఎక్కువ సైజులో ఉంటుంది, కానీ దాన్ని పనిచేసే విధానం కానీ అంతా నార్మల్గా ఉంటుంది. ఇవి కాకుండా ఏంటంటే గాయిటర్, ఈ థైరాయిడ్ పుండు కాయ ఏదైతే ఉందో కొన్ని భాగాల్లో ఏంటంటే కొన్ని థైరాయిడ్ ఉత్పత్తి ఎక్కువ అవడం తక్కువ అవడం, ఇలా మొత్తం థైరాయిడ్లో లేకపోయినా కొన్ని భాగాల్లో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా థైరాయిడ్ క్యాన్సర్ కాయలు అనేవి వేరేగా ఉంటాయి అన్నమాట. వీటిలో ఏంటంటే థైరాయిడ్ అనేది సాధారణ థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో అందులో క్యాన్సర్ మార్పులు రావడం వల్ల అది క్రమక్రమంగా క్యాన్సర్ పుండు అనేది థైరాయిడ్లో పెరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి శరీరంలో వేరే భాగాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సాధారణంగా గొంతులోకి కానీ లేకపోతే ఛాతీలోకి కానీ లేకపోతే ఎముకల్లోకి కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇవి థైరాయిడ్ గడ్డలు. ఇప్పుడు ఈ సాధారణ గడ్డలకి థైరాయిడ్ గడ్డలకి రావడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు మనం క్యాన్సర్ గడ్డలు చూసుకున్నాం అనుకోండి, సాధారణంగా ఎవరికైతే మామూలుగా థైరాయిడ్ కొంచెం పెద్ద సైజులో ఉంటుంది, గాయిటర్ అని మనం చెప్పుకున్నామో, వీళ్ళకి ఏంటంటే ఈ పెద్దగా ఉన్న థైరాయిడ్ ఏదైతే ఉందో అది కొన్ని ఏళ్ళ పాటు అలా ఉండొచ్చు అనమాట. ఒక 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ. ఎవరికైతే ఇన్ని ఏళ్ళ నుంచి ఆ థైరాయిడ్ అనేది పెద్ద సైజులో ఉందో వాళ్ళకి ఏంటంటే కొన్ని జాగాల్లో క్యాన్సర్ మార్పులు అనేవి వచ్చి అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. ఇది మనం సాధారణంగా చూసే థైరాయిడ్ క్యాన్సర్ యొక్క మోస్ట్ కామన్ కాజ్ అనమాట. రొటీన్గా మనకు వచ్చే క్యాన్సర్ ఏదైతే ఉందో అది ఇలా వస్తుంది. ఇలా కాకుండా మనకి ఎవరికైతే రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుందో, ఎవరైతే రేడియేషన్ అది ఉన్న జాగాల్లో పనిచేస్తుంటారో, లేకపోతే వేరే క్యాన్సర్ల వల్ల రేడియేషన్ ట్రీట్మెంట్ అది తీసుకొని ఆ రేడియేషన్ ఎఫెక్ట్ థైరాయిడ్ మీద పడి దానివల్ల కూడా థైరాయిడ్ క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. సో ఈ క్యాన్సర్గా మారిన థైరాయిడ్ పుండు ఏదైతే ఉందో వీటి లక్షణాలు ఏంటి, మనకు థైరాయిడ్ క్యాన్సర్ ఉంది అని మనం అనుమానపడాలి, వాటి సూచనలు ఏంటి తెలుసుకుందాం. సో ఎవరికైనా సరే గొంతు కింద భాగం మధ్య ఇక్కడ ఇటు సైడ్ కానీ మధ్యలో కానీ ఎక్కడైనా సరే వాపులాగా కానీ కాయలాగా కానీ కనిపిస్తూ ఉంటుందో వాళ్ళకి థైరాయిడ్ అనేది పెద్ద సైజులో ఉంది అని అనుకోవచ్చు. ఇది మనం ఫర్దర్గా టెస్టింగ్లో అది మామూలు క్యాన్సర్ కాయ తెలుసుకోవచ్చు. అలా కాకుండా క్యాన్సర్ ఎవరికైతే ఉందో వాళ్ళకి థైరాయిడ్ వాపుతో పాటు గొంతులో వేరే జాగాల్లో కూడా గడ్డల్లాగా రావచ్చు. ఈ గొంతు పై భాగం కానీ కుడివైపు కానీ ఎడమ వైపు కానీ ఎక్కడైనా సరే. వీటితో పాటు మనం చూసుకుంటే థైరాయిడ్ అనేది మన ఊపిరి తీసుకునే ట్యూబ్ ఏదైతే ఉందో అదిను ఆహారం తీసుకునే ట్యూబ్ ఏదైతే ఉందో రెండింటికి పైన ఉంటుంది. సో క్యాన్సర్ అనేది ఎవరికి కొంచెం పెద్ద స్టేజ్లో లేకపోతే బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది ఊపిరి తీసుకునే దారిలోకి కానీ ఆహారం తీసుకునే ట్యూబ్లోకి కానీ ఇది పాకే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది, లేకపోతే మాటల్లో ఏమైనా మార్పులు రావడం, వాయిస్ అనేది మార్పు చెందడం, మాట్లాడడానికి ఇబ్బంది రావడం, లేకపోతే ఆహారం తీసుకోవడానికి అడ్డుగా ఉండడం, ఆహారం తీసుకోలేకపోవడం, ఇలాంటి సూచనలు కూడా ఉండే అవకాశం ఉంటుంది.
వీటితో పాటు శరీరంలో వేరే ఇంకెక్కడైనా సరే పాకినప్పుడు ఆ సంబంధించిన జాగా బట్టి అక్కడ సూచనలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎవరికైతే ఇలాంటి సూచనలు కనిపిస్తున్నాయో, మెడ కింద భాగంలో గెడ్డలు కానీ థైరాయిడ్ ఉన్న జాగాలు కానీ, వాళ్ళకి థైరాయిడ్ మీరు ఏ డాక్టర్ని సంప్రదించినా సరే, ఆంకో సర్జన్ కానీ ఆంకాలజిస్ట్ని కానీ, సాధారణంగా ఏం టెస్టులు ఉంటాయి, ఆ టెస్టుల ద్వారా ఇది థైరాయిడ్ క్యాన్సర్ అవునా కాదా మనం ఎలా తెలుసుకుంటాం. సాధారణంగా ఎలాంటి థైరాయిడ్ గెడ్డ ఉన్నప్పుడు రొటీన్గా మనం చేసుకునే టెస్టులు ఏంటంటే, మామూలు రొటీన్ థైరాయిడ్కి సంబంధించిన బ్లడ్ టెస్టులతో పాటు సోనోగ్రఫీ అని ఒక చిన్న స్కానింగ్ చేస్తారు. అది గొంతు భాగం థైరాయిడ్ ఎక్కడైతే ఉందో అక్కడ సోనోగ్రఫీ చేసుకుంటే, సోనోగ్రఫీలో మనకి ఈ గడ్డ ఏదైతే ఉందో అది ఎలాంటి గడ్డ, అది మామూలు సాధారణమైన గడ్డ, క్యాన్సర్ అయ్యే గడ్డ, ఇలాంటి సూచనలు ఏవైతే ఉన్నాయో మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు గడ్డ ఎక్కడైతే ఉందో అక్కడ సూది పరీక్ష అని చేస్తామన్నమాట, FNAC అంటాం అనమాట. ఈ సూది పరీక్షలో ఏంటంటే, ఎక్కడైతే గడ్డ ఉందో అక్కడ ఒక సూది పెట్టి ఆ లోపల ఉన్న నీరు కానీ కణాలు కానీ మనం తీసుకొని వాటిని టెస్ట్ చేసి ఇవి ఎలా కనిపిస్తున్నాయి, సూచనలు ఏంటి, క్యాన్సర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయా లేకపోతే మామూలు థైరాయిడ్ గడ్డలాగా ఉందా ఏంటి రిపోర్ట్ బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా సింటిగ్రఫీ అని వేరే స్కానింగ్ ఒకటి ఉంటుంది. అందులో ఏంటంటే థైరాయిడ్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, థైరాయిడ్ ఇప్పుడు మనకు థైరాయిడ్ గడ్డ ఏదైతే ఉందో పూర్తిగా థైరాయిడ్లో ఒకలాగే ఉందా, కొన్ని జాగాల్లో ఏమైనా మార్పులు ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా, వీటి వల్ల ఈ స్కానింగ్ వల్ల కూడా మనకి ఉన్న గడ్డ ఏదైతే ఉందో అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందా లేదా మనకి తెలుస్తుంది. ఇవి సాధారణంగా మనకి థైరాయిడ్లో ఈ టెస్టులతో మనం తెలుసుకోవచ్చు, ఆ గడ్డ ఏదైతే థైరాయిడో కాదా, అదే క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందా లేదా మనం తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఎవరికైతే గడ్డలు చాలా పెద్దగా ఉన్నాయో, గొంతు కింద భాగం నుంచి ఛాతీలోకి కానీ లేకపోతే ఇక్కడ గొంతులో ముఖ్యమైన రక్త ట్యూబులు ఉంటాయి, వాటి మీద ఏమైనా ఒత్తిడి అది ఉంది, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు క్యాన్సర్ అనేది కొంచెం పెద్ద స్టేజ్లో ఉంటే ఊపిరి తీసుకునే దారిలోకి కానీ ఆహారం తీసుకునే ట్యూబ్లోకి కానీ ఏమైనా పాకింది ఇలాంటి అనుమానం ఉన్నప్పుడు స్కానింగ్ అది చేసుకోవచ్చు. CT స్కానింగ్ కానీ MRI స్కానింగ్ కానీ, ఇంకా శరీరంలో వేరే జాగాల్లో పాకింది అని మనకి ఏమైనా అనిపిస్తే PET CTs కానీ ఇలాగ స్కానింగ్ ద్వారా మనం కాయ ఏదైతే ఉందో మనం ఎంత ఉంది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అది ప్లాన్ చేసుకోవడానికి స్కానింగ్ అది చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం సాధారణంగా ఎప్పుడైనా సరే ఏ క్యాన్సర్ సర్జన్ దగ్గరికి కానీ క్యాన్సర్ అని అనుమానం ట్రీట్మెంట్కి వెళ్తే బయాప్సీ అని ఒక టెస్ట్ చేస్తారు. బయాప్సీ అంటే ఏంటంటే ముక్క పరీక్ష. దీంతో ఏంటంటే మనకి ఉన్న పుండు ఏదైతే ఉందో అది క్యాన్సరా కాదా, ఎలాంటి పుండు, అది మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. థైరాయిడ్కి వచ్చేటప్పటికి ఏంటంటే బయాప్సీ అనేది చేయడం కుదరదు. ఎందువలన అంటే థైరాయిడ్ ఏదైతే ఉందో థైరాయిడ్ మాంసంకి ఎక్కువగా రక్త ప్రవాహం ఉండడం వల్ల బయాప్సీ అనేది చేయడం వల్ల అక్కడ రక్తం గడ్డగట్టడం కానీ వాపు రావడం కానీ ఈ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్లస్ దీంతోపాటు బయాప్సీ తీయడం కూడా దానికి అది ఒక మత్తు ఇచ్చి చేసే పరిస్థితి ఉంది కాబట్టి సాధారణంగా థైరాయిడ్లో బయాప్సీ అనేది చేయం. థైరాయిడ్లో ఏంటంటే సాధారణంగా మనం ఇప్పుడు చేసుకున్న సోనోగ్రఫీ కానీ సూది పరీక్ష కానీ వేరే స్కానింగ్ కానీ ఈ రిపోర్ట్స్ని ఆధారం చేసుకొని అది ఎలాంటి పుండు అయి ఉంటుందో మనం ఆలోచించి, అది ఒకవేళ క్యాన్సర్ పుండులా అనిపిస్తే క్యాన్సర్ అని అనుకొని ట్రీట్మెంట్ అది చేస్తాం. ఆపరేషన్ అది చేసిన తర్వాత ఫైనల్గా ఏదైతే ఉంటుందో అప్పుడు ఆ ఫైనల్ రిపోర్ట్లో మనకి కన్ఫర్మేషన్ వస్తుంది క్యాన్సరా కాదా. కానీ ముందు మనం ఈ రిపోర్ట్స్ని ఆధారం చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ టెస్ట్లు ఏవైతే మనం చేసుకున్న తర్వాత థైరాయిడ్ క్యాన్సర్ అని మనకు అనిపిస్తే, థైరాయిడ్ క్యాన్సర్ ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఏంటి, వాటి ప్రవర్తనలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం. థైరాయిడ్లో ముఖ్యంగా మీరు చూసుకుంటే 4 రకాల క్యాన్సర్లు కనిపిస్తుంటాయి. ఒకటి ప్యాపిలరీ క్యాన్సర్ అంటాము, 2 ఫాలిక్యులర్ క్యాన్సర్ అంటాము, 3వది మెడుల్లరీ క్యాన్సర్ అంటాం, 4వది ఎనాప్లాస్టిక్ క్యాన్సర్. వీటిలో ఈ పై 2 చూసుకున్న ప్యాపిలరీ కానీ ఫాలిక్యులర్ కార్సినోమా కానీ ఏదైతే ఉందో వీటి యొక్క రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఇవి ఏంటంటే మనకు సాధారణంగా సర్జరీ కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే రిజల్ట్స్ అనేవి చాలా 95% వరకు మనకి క్యూర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది కాకుండా 3వ రకమైన క్యాన్సర్ ఏదైతే ఉందో మెడుల్లరీ క్యాన్సర్, ఇది కొంచెం థైరాయిడ్లో కొంచెం అగ్రెసివ్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనిలో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది జెనెటికల్గా వస్తుందన్నమాట. అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకి రావడం అలాగా.
సో ఇలాంటి క్యాన్సర్కి ఏంటంటే మనం రొటీన్గా చేసుకునే టెస్టుల్లో ఈ మెడుల్లరీ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది అని మనకు అనిపిస్తే జెనెటిక్ టెస్టింగ్ అది కూడా చేసుకోవచ్చు. జెనెటిక్ టెస్టింగ్ అది చేసుకొని కావాలంటే పిల్లలకి వాళ్ళకి ఏమైనా రిస్క్ ఉందా, వాళ్ళకి ఏమైనా ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా, వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వచ్చు, ఇవి కూడా మనం ఆలోచించవచ్చు. ఇవి కాకుండా 4వ రకం ఏదైతే ఉందో ఎనాప్లాస్టిక్ క్యాన్సర్, ఇది థైరాయిడ్ క్యాన్సర్లో అతి డేంజరస్ క్యాన్సర్ అని మనం చెప్పుకోవచ్చు. చాలా అగ్రెసివ్గా ఉండే క్యాన్సర్, అంటే త్వరగా అది థైరాయిడ్ క్యాన్సర్ పెద్దదవుతుంది, శరీరంలో వేరే భాగాలకి పాకే అవకాశం కనిపిస్తుంది. సో థైరాయిడ్ క్యాన్సర్ అనేది మనకి డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత వీటి ట్రీట్మెంట్ ఏంటి? సాధారణంగా ఎలాంటి థైరాయిడ్ క్యాన్సర్ అయినా సరే సర్జరీ చేసి మనం థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో అది సర్జరీలో మనం తీసేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు తెలుసుకున్న 3-4 రకాల క్యాన్సర్లు ఏదైనా సరే ఎనాప్లాస్టిక్ క్యాన్సర్ ఒక్కదానికి మినహాయించి మిగిలిన క్యాన్సర్స్లో థైరాయిడ్ గ్లాండ్ అనేది పూర్తిగా తీసేస్తాం. టోటల్ థైరాయిడెక్టమీ అంటాం అనమాట. అంటే 2 వైపులా థైరాయిడ్ గ్లాండ్ తీసేస్తాం మనం సర్జరీ చేసి. ఇది కాకుండా ఎవరికైతే క్యాన్సర్ పుండ్ అనేది చాలా చిన్నదిగా ఉందో, 1 సెంటీమీటర్ దానికన్నా తక్కువగా సైజులో ఉందో, వాళ్ళకి ఏంటంటే థైరాయిడ్ కావాలంటే మనం అర్ధ భాగం తీసుకోవడం హెమీథైరాయిడెక్టమీ అంటాం అన్నమాట. అది కొన్ని పరిస్థితుల్లో అది సరిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ సాధారణంగా మనం పూర్తి థైరాయిడ్ గ్లాండ్ సర్జరీలో తీసేయాల్సి ఉంటుంది. దీని తర్వాత సాధారణంగా ఏంటంటే మనం పేషెంట్ని ఫాలోఅప్లో పెట్టుకొని కొన్ని టెస్టుల ద్వారా క్యాన్సర్ అనేది వేరే జాగాల్లో ఉందా లేదా అంటే మనం టెస్టుల ద్వారా తెలుసుకొని వాటికి ఇంకా మామూలు మందులతో అది క్యూర్ అనేది చేసుకునే అవకాశం కనిపిస్తుంది. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ ప్యాపిలరీ క్యాన్సర్, ఫాలిక్యులర్ క్యాన్సర్ వీటిలో ఏంటంటే మనకి క్యూర్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి 90%, 95% వరకు ఉంటాయి కాబట్టి వీళ్ళని సర్జరీ చేసి ఫాలోఅప్ చేసి మందులు అవి ఇచ్చి అది కంప్లీట్గా క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇవి కాకుండా ఇప్పుడు ఎవరికైతే వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి ఉన్నాయి అంటే రేడియో ఐయోడిన్ అబ్లేషన్ అంటాం. రేడియో ఐయోడిన్ అబ్లేషన్ అంటే మనం ముందు అనుకున్నట్టు థైరాయిడ్ సర్జరీ తర్వాత ఎక్కడైనా శరీరంలో వేరే జాగాల్లో ఎక్కడైనా కొంచెం క్యాన్సర్ అనేది మిగిలిపోయి లేకపోతే క్యాన్సర్ అనేది మళ్ళీ వచ్చి అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే రేడియో ఐయోడిన్ అబ్లేషన్ అంటే ఒక మందులాగా ఇచ్చి ఆ మందు ద్వారా ఆ క్యాన్సర్ అనేది పోగొట్టడానికి ట్రై చేస్తాం. ఇది కాకుండా రేడియేషన్ మనం సాధారణంగా రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది థైరాయిడ్ క్యాన్సర్లో తరచుగా చూడం. రేడియేషన్ అనేది బాగా పెద్ద క్యాన్సర్, అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ ఉంది, ఊపిరి తీసుకునే ట్యూబ్లో కానీ గొంతుకు ఆహారం తీసుకునే ట్యూబ్లో కానీ క్యాన్సర్ పాకేసింది, ముఖ్యమైన భాగాల్లోకి క్యాన్సర్ పాకింది, ఎక్కడైతే ఆపరేషన్ చేసి మనం క్యాన్సర్ పుట్టుని కరెక్ట్గా తీయలేము అని మనకు అనిపించిందో అలాంటి పరిస్థితుల్లో రేడియేషన్ అనేది మనం ఇవ్వచ్చు. కీమోథెరపీ రోల్ మనం ఆలోచిస్తే క్యాన్సర్లో సాధారణంగా కీమోథెరపీ చాలా క్యాన్సర్లో చూస్తుంటాం, కానీ థైరాయిడ్లో కీమోథెరపీ యొక్క రోల్ అంతగా ఏముండదు. టార్గెటెడ్ థెరపీ అని కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఎనాప్లాస్టిక్ కార్సినోమా కానీ కొన్ని పరిస్థితుల్లో అది ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ కీమోథెరపీ రోల్ అనేది థైరాయిడ్ క్యాన్సర్లో చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే సర్జరీ అనేది మనం చేసుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది థైరాయిడ్ క్యాన్సర్లో. ఇంకొక విషయం ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్ అనేది మనం చూసుకుంటే సాధారణంగా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంచెం యంగర్ జనరేషన్ అంటే ఒక 20 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో కానీ కొంచెం అడాలసెన్స్ అంటాం అనమాట వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే థైరాయిడ్ యొక్క ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి రిజల్ట్స్ ఇంకా బెటర్గా కనిపిస్తాయి. మనకి క్యూర్ రేట్స్ అవి కొంచెం యంగర్ జనరేషన్లో 20 ఏళ్ళు వీళ్ళకి ఎవరికైతే క్యాన్సర్ అనేది వచ్చిందో వాళ్ళలో క్యూర్ రేట్స్ అవి బాగుంటాయి. ఫాలోఅప్ కూడా పేషెంట్ మనం పెట్టుకుంటే కరెక్ట్గా టెస్ట్లు అవి చేసి మనం థైరాయిడ్ అనేది కంప్లీట్గా క్యూర్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఫైనల్గా మనం ఇవాళ తెలుసుకున్న విషయం ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్ మనకి ఎంత కామన్గా కనిపిస్తుందో, కానీ వాటి ట్రీట్మెంట్స్ మనం తీసుకొని కరెక్ట్గా మనం సజెషన్స్ ఫాలో అయితే క్యూర్ రేట్స్ కూడా మనకి అంత హైగా ఉంటాయి. 90%, 95% వరకు క్యూర్ అయ్యి ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ జీవించే పేషెంట్స్ మనకి కనిపిస్తారు. కాబట్టి థైరాయిడ్ క్యాన్సర్ అనేది అశ్రద్ధ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే
చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి.